నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. రామారావు గారు సిబిఐ అవినాష్ రెడ్డికి ఎన్నిసార్లు పిలుస్తూ ఉన్నప్పటికీ విచారణకు ఆయన అయితే హాజరు కావడం లేదు. మరోపక్క అవినాష్ రెడ్డి వర్గీయులు మీడియాపై దాడి చేశారు అంటూ వార్తలు వస్తున్నాయి. ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది? అంటే అక్కడ అవినాష్ రెడ్డి తాలూకు వార్తలు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వేస్తుందని వాళ్ళకి, మీరు వార్తలు వేస్తారా, ఒక పక్క నుంచి మీ ఎస్కేప్ అవుతుంటే మీరేం పట్టిస్తారా అని చెప్పేసి కుట్టారు, గాయాలయ్యాయి అన్నమాట. దీన్ని మిగతా ఈ పత్రికా ప్రపంచంలో ఉన్న జర్నలిస్ట్ సంఘాలన్నీ కూడా తీవ్రంగా ఖండించాయి, మనం కూడా ఖండించాలి. ఎందుకంటే ఎవరైనా వార్త చెప్పినట్టు ఆ వార్త చెప్పేవాళ్ళు కొట్టే ఒక సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? అధికారం మీకు ఎవడిచ్చాడు? నీ వృత్తి ఏంటి? ఎంపీ వృత్తి. మా వృత్తి జర్నలిజం వృత్తి. అక్కడ సమాచారం ఏముందో తెలుసుకొని మేము పత్రికల్లో రాస్తాము, లేకపోతే మీడియాలో చెప్తాము. దాని అంత మా ఆయనతో మాత్రం కొట్టాడు కదా. కనుక అవినాష్ రెడ్డిలో ఏ గిల్టీ కాంప్లెక్స్ లేకపోయినట్టయితే ఆ విధంగా దాడికి పంపిస్తాడు. అవినాష్ రెడ్డిలో ఏ భయం లేకపోతే మా అమ్మ కడుపులో నొప్పి వచ్చిందని వెళ్తావా? కాసేపు నీ కడుపులో నొప్పి వచ్చిందంటావు, మీ అమ్మ పడిపోయింది దండం పెట్టుకుంటుండగా అంటావు. ఇలాంటి పుకార్లు పుట్టించి నువ్వు ఎస్కేప్ అవుతున్నా కానీ, ఇలా పుకార్లు పుట్టించి నువ్వు ఎస్కేప్ అవ్వడం ద్వారా సిబిఐకి నీ తాలూకు జుత్తిచ్చిన వాడు అవుతున్నా అన్నమాట. నువ్వు తప్పించుకొని తిరిగిన వాడు అవుతున్నా కానీ ఇది నువ్వు చెప్తుంది యథార్థం కాదు, ఇందులో నిజం లేదు. అందువలన ఇప్పుడు మరికొంచెం ఉచ్చు బిగుసుకుంది ఎవరి మీద? అవినాష్ రెడ్డి మీద. మీడియాని కొట్టడం అంటే చిన్న విషయం కాదు కదా. వీడు తప్పించుకొని పారిపోతున్నాడు, మీడియా వెంటబడింది. మీరే చేసే పని అది. తప్పించుకొని పారిపోతే వెంటబడుతుంది, కానీ అక్కడ నిలబడి వార్తలన్నీ చెప్పేస్తే మీడియా ఎందుకు వెంటబడుతుంది? మీరేం చెప్పారు అదే రాసుకుంటుంది కదా. మరి దానికి తప్పు నిరూపించుకొని మీడియా మీద దాడి చేస్తే ఎలాగవుతుందమ్మా? ఎప్పుడైతే మీడియాపై దాడి చేశారో ఈ జర్నలిస్టులపై ఇలా దాడులకు పాల్పడడం లేదు అని అంటే, విశ్వసనీయ సమాచారం వరకు లేకపోతే ఆ వార్త వరకు ఏదైనా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టడం, జైల్లో పెట్టడం, ఇవన్నీ చూసినప్పుడు జర్నలిజం అంటే భయం పడాల్సిన పరిస్థితి వస్తుంది అంటూ కొంతమంది చెబుతూ ఉన్నారు. మీరేమంటారు? అది తప్పేనమ్మా. ఎందుకంటే జర్నలిజం అన్నది ఏంటంటే నిష్పక్షపాతంగా అక్కడ వాడు జర్నలిస్ట్ అనేవాడు చూసిన దాన్ని చాలా నేకుడుగా ప్రజెంట్ చేస్తారన్నమాట. ఎక్కడ అంటే పొరపచ్చాడు లేకుండా, అంటే వాళ్ళ యజమాని ఏమంటాడో లేదా మిగతా వాళ్ళు ఏమంటారో అనేటువంటి ఆలోచన లేకుండా వాళ్ళు ప్రజెంట్ చేస్తారన్నమాట. ప్రజెంట్ చేసే వాడిని కొట్టేద్దాం, కేసు పెట్టేద్దాం, జైల్లో పెట్టేద్దాం అనుకుంటే మాత్రం అసలు జర్నలిజం విలువలే ఉండవు అన్నమాట. అంటే మీరు అబద్ధం ఆడితే అబద్ధాన్ని నిజం చేయాలన్నమాట. మీరు 1,00,000 అబద్ధాలు ఆడతారు మైకి ముందు, మరి దాంట్లో ఒకసారి తప్పుల్ని పరిశీలనగా చూడవలసిన అవసరం జర్నలిస్ట్కి లేదు. మీరేం చెప్తే, మీరేం కూస్తే ఆ కూతల్ని మేము రాసుకోవాలి. ఇదెక్కడ జర్నలిజం అండి? ఇదెక్కడ మీ తాలూకు అంటే రాజకీయం విలువలతో కూడుకున్నదై ఉండాలి, కానీ రాజకీయం ఇలా దిగజారిపోయి జర్నలిస్టులని కొట్టేది ఇంకా అలా ఉండకూడదు కదా, దాడి చేసేదిగా ఉండకూడదు కదా. కనుక రాజకీయాలు మారాలమ్మా, జర్నలిజాలు కూడా మారాలి, జర్నలిస్టుల్లో కూడా ఐక్యత కూడా పెరగాలి. మార్నింగ్ చూసా మొత్తం జర్నలిస్ట్ సంఘాలన్నీ కూడా సరైన వార్నింగ్ ఇచ్చాయి. ఆ తర్వాత ఇప్పుడు ఈ సిబిఐ కూడా నువ్వు ఇలా తప్పించుకొని పారిపోతున్నావు అంటే నువ్వు నిజాన్ని చెప్పలేకపోతున్నావు, నిజాన్ని ఒప్పుకోలేకపోతున్నావు, బలవంతంగా తప్పించుకొని తిరుగుతావు అనుకుంటున్నావు. దీనివల్ల నీకు శిక్ష పెరుగుతుందే కానీ శిక్ష తగ్గదు కదా. అందువల్ల ఇప్పుడు ఏమవుతుంది? నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి వస్తాడు, నెక్స్ట్ భారతీ దేవి వస్తుంది. ఇప్పుడు అదే అవినాష్ రెడ్డిని కనుక విచారణకు ఆహ్వానిస్తే, లేకపోతే అవినాష్ రెడ్డి కనుక విచారణకు హాజరు అయితే ఈ పెద్ద తలకాయలందరూ వరుస పెట్టి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి వాళ్లే కావాలని అవినాష్ రెడ్డిని ఆపుతున్నారు. వాళ్ళు చేయవలసినంత ప్రయత్నం చేస్తారమ్మా. వాళ్ళ చేతుల్లో ఏమి లేకపోతే ఏం చేస్తారు? అవినాష్ రెడ్డిని మాత్రం అరెస్ట్ చేయడం ఖాయం. వన్స్ ఒకసారి అరెస్ట్ అయిన తర్వాత వాళ్ళ తాలూకు ఏర్పాట్లు వాళ్ళు చేసుకుంటారు. ఒక ఆర్డర్ ఉంటుంది కదా. ఇప్పుడు వాళ్ళ నాన్న భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యి 3 వారాలు అవుతుంది, మిగతా వాళ్ళు అరెస్ట్ అయ్యారు. దస్తగిరి తాలూకు వాంగ్మూలాన్నేమో ప్రశ్నించాడు కృష్ణారెడ్డి. ఇది ప్రశ్నించడానికి
అసలు నీకేం హక్కు ఉందని సునీత ప్రశ్నించింది. నీకేం హక్కు ఉంది? దత్తగిరి వాంగ్మూలాన్ని నేను యాక్సెప్ట్ చేయాలి, లేకపోతే యాక్సెప్ట్ చేయకుండా ఉండవలసినటువంటి హక్కులు నాకు ఉంటున్నాయి. అంతేగాని నువ్వెవరు అంటే అడగడానికి నీకు ఏ హక్కు లేదని చెప్పేసి ఆవిడంటుందన్నమాట. ఇలాగా చాలా అది ఒక డిస్టర్బ్డ్ వాతావరణంలోనూ, తర్వాత హిడెన్ అంటే కప్పివేయబడ్డ సత్యం ఎలా ఉంటుంది? ఒక సత్యాన్ని కప్పివేసేసినట్టయితే మనకి తెలీదు. ఏదో అన్సీన్గా మాటలు వినిపిస్తుంటాయి, ఆ మాటల్లో స్పష్టత మనకు ఉండదు. అలాగే అన్సీన్గా ఏదో నిజాలు మనకు వినిపిస్తుంటే ఆ నిజాల్లో స్పష్టత ఉండదు. అలా తయారైంది ఇప్పుడు అవినాష్ రెడ్డి తాలూకు జీవితం. ముఖ్యంగా అవినాష్ రెడ్డి విచారణకు హాజరు కాకపోవడానికి ప్రధాన కారణం ఏం చెప్తున్నారంటే, మేమేం చెప్పినా సిబిఐ వాళ్ళు వినడం లేదు, ఒకవైపు ఒక వర్గం వారి వాదనలే వాళ్ళు వింటున్నారు, మేమేం చెప్పినా పెడచెవిని పెడుతున్నారు. సో అట్లయితే ఎలా న్యాయం జరుగుతుంది అనేది అవినాష్ రెడ్డి మెయిన్గా చెబుతున్న ఆరోపణ, సిబిఐపై చేస్తున్న ఆరోపణ. అవును, ఆ మాట ఇప్పుడు జ్ఞాపకం వచ్చిందా? ఇప్పుడు జ్ఞాపకం వచ్చిందండి అవినాష్ రెడ్డికి. ముందే చెప్పొచ్చు కదండి. ఆ మాట ఇప్పుడు జ్ఞాపకం వచ్చిందా? అప్పుడు ఎప్పుడైతే దత్తగిరి వాంగ్మూలం ఇచ్చాడో అప్పుడే చెప్పొచ్చు కదా. అరే పిచ్చి కదా నువ్వు వాంగ్మూలం ఇచ్చావు, తప్పు అని నెక్స్ట్ డే మార్నింగ్ చెప్పొచ్చు కదా. దత్తగిరి వాంగ్మూలం ఇచ్చినట్టయితే నిజంగా నిజాయితీ పరుడైతే వాంగ్మూలం ఇచ్చిన వెరీ నెక్స్ట్ మూమెంట్లో చెప్పేయాలి, ఇది కేవలం ఎవరో ఫోర్స్ చేసి బలవంతంగా ఈ వాంగ్మూలం ఇప్పించారని చెప్పి. అప్పుడు నీకేమవలేదా? ఏమండి? అలాగే అదే కల్లా ఏం చేస్తున్నాడు, వాళ్ళ బాబాయ్ చనిపోయాడని చెప్పేసి వాళ్ళ బాబాయ్ హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడని చెప్పేసి చెప్పారు. చెప్పిన తర్వాత మళ్ళీ మామూలు మీటింగ్లో కూర్చొని మాట్లాడుతున్నానని చెప్పాడు. అంటే ఎంత లేదన్నా బాబాయ్ చనిపోయినట్టయితే ఈ విల్ టేక్ సమ్ 15 minutes టైం కదా. ఒక 5-10 నిమిషాలైనా స్పేర్ చేస్తారు కదా. ఏదో మామూలు ఎక్కడో వార్త చదివిందని చెప్పినట్టుగా మా బాబాయ్ హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడు అని చెప్పేసి మళ్ళీ యథాతథంగా మీటింగ్లో పార్టిసిపేట్ చేయడం ఏంటమ్మా? అర్థమైందా? అందువల్ల మరి అదే కల్లా చెప్తుండే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయిందని చెప్పింది. మరి బాబాయ్ ఎవరు? జగన్మోహన్ రెడ్డి. మరి హార్ట్ అటాక్ చచ్చిపోయినప్పుడు ఆ బుర్రకు కుట్లు ఎలా పడ్డాయి? ఆ రక్త పొరలు ఎవరు నిలిపేశారు? ఎక్కడ హార్ట్ అటాక్ వచ్చింది? దానికే 17 గొడ్డలు బీట్లు అంటారా? దానికేమో బ్యాండేజ్ కడతారా? కుట్లు కడతారా? ఇంత నాటకమా? పైకేమో సాక్షులు తెల్లారికి ముందు తెల్లారుజామున 2 గంటలకు ఎంతో అది హత్యా ప్రయత్నం జరిగింది, 1 గంట 2 గంటల మధ్యలోను. తెల్లారేసరికి పేపర్లో ఏమనిచ్చింది? నారాసుర రక్త చరిత్ర అని అలా వెయిట్ చేశారన్నమాట బ్యానర్ న్యూస్ వేయడం కోసం. అంటే ముందు పేజీలో వచ్చే న్యూస్ని బ్యానర్ న్యూస్ అంటారు. ఆ బ్యానర్ న్యూస్ వేయడం కోసం ఇమీడియట్గా 1 to 2 మధ్యలో ఈ హత్య జరిగినట్టయితే మరి బ్యానర్ న్యూస్ ఎలాగేశారు? అంటే మీకు ముందుగా తెలుసు, అంటే మేము ముందుగా తెలియబట్టి కదా నారాసుర రక్త చరిత్ర అని చెప్పారు. కనుక ఇన్ని లొసుకులు మీలో పెట్టుకొని ఏదో తప్పించుకోవడం కోసం ప్రయత్నం చేస్తుంటే ప్రజలకు తెలుసు, ప్రజలకి అన్ని విషయాలు కూడా స్పష్టంగా తెలుసు. బలవంతంగా మీ తాలూకు తప్పులు కప్పించుకుందాం చూసినట్టయితే నిజం ఎప్పుడోసారి నిప్పు లాంటిదమ్మా, ఎప్పుడైనా నిజం నెలకొడమే తెలుస్తుంది. అసలు సిబిఐ విచారణకు అవినాష్ రెడ్డి హాజరు అవుతారు అనుకుంటున్నారా మీరు? మరి ఇంతవరకు అయ్యారు కదమ్మా, అయ్యారు. సిబిఐ విచారణలో మాట్లాడారు, అది మన ఆడియో రికార్డింగ్ చేసుకున్నారు, కాగితం మీద కూడా సమాధానాలు రికార్డ్ చేసుకున్నారు. మళ్ళీ మాటలు ఏమైనా డిఫరెన్స్ వస్తాయని అవినాష్ రెడ్డి తాలూకు మాటల్ని ఆడియోలో రికార్డింగు, మళ్ళీ అక్షరాలతో మళ్ళీ రికార్డింగు, ఇంత పకడ్బందీగా వాళ్ళు జాగ్రత్తలు తీసుకున్నారు. ఇప్పుడు ఏదో ఎవరో చెప్పినట్టయితే మీ లాయర్లు చెప్పిందో మీ తాలూకు కన్సర్న్లో ఎవరో ఉంటారు, మీ తాలూకు శ్రేయోభిలాషులు, వాళ్ళు చెప్పింది నువ్వు చెప్తే ఎలా ఫాలో అవుతారు? వాళ్ళు కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి, వాళ్ళకు కొన్ని పద్ధతులు ఉంటాయి, ఆ పద్ధతుల ప్రకారం వెళ్ళిపోతారు. నువ్వు చెప్పినట్టు చేయమంటే వాళ్ళు ఎందుకు చేస్తారమ్మా? వాళ్ళు నువ్వు కాదు కదా. యాక్చువల్గా వాళ్ళు మంచి సిన్సియర్ ఆఫీసర్స్ అయినట్టయితే ప్రధానమంత్రి హోమ్ మినిస్టర్ చెప్పినా సరే చెయ్యరు. అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ జవహర్లాల్ నెహ్రూ చెప్పినట్టయితే అసలు బోవని చెప్పాడు మాట, ఆయనకి ఇష్టమైనట్టు చేశాడు. అది అప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉన్నప్పుడు కదా ఆయన అక్కడతో చైనా తాలూకు వారు ఆగింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉన్నప్పుడే ఇక్కడ రజాకార్ ఉద్యమాన్ని ఒకరోజు దాన్ని బ్లూ స్టార్ ఆపరేషన్ అంటారన్నమాట చేసి ఒక్క రోజులో మొత్తానికి అణచేశారన్నమాట. అలాంటి వాళ్ళు ఉండాలన్నమాట. నిజాయితీ పరులు అయితే అంత
నిక్కచ్చిగా ఉంటారు, న్యాయం చేస్తారన్నమాట. అటువంటి నిజాయితీ పరులు కావాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.